ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి గాలింపు చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గడిచిన 2 రోజులుగా పోలీసులు, డాగ్ స్క్వాడ్, అలాగే స్థానిక ప్రజలు తీవ్రంగా గాలించినప్పటికీ పాప ఆచూకీ ఇంకా మిస్టరీగానే మిగిలింది. సమీపంలో ఉన్న చెరువులో SDRF బృందాలు గాలించాయి. పాప ఇంకా దొరకకపోవడంతో కొందరు జ్యోతిష్యులు పాప ఇంటికి క్యూ కట్టారు. పూజలు చేస్తే పాప తిరిగి వస్తుందని అర్ధరాత్రి ఆ చిన్నారి ఇంటి పైకప్పుపై పడుకున్నారు. ఒక పాప భూమాతలో కలిసిపోయిందని, పూజలు చేస్తే నడుచుకుంటూ తిరిగి వస్తుందని అతను చెప్పాడు. అతన్ను ప్రశ్నించిన వారిని సీఎం పేరు చెప్పి బెదిరించాడు. తన పాప దొరకక తాము ఇబ్బంది పడుతుంటే ఎవరెవరో వచ్చి తమను ఇంకా ఇబ్బంది పెడుతున్నారని చిన్నారి తల్లి వాపోయింది. నా పేరు తిమ్మప్ప. మా గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా రాజోలు మండలం మాందుడి గ్రామం ఉన్నది. మేము ఈ పాపని ఇలా తప్పిపోయింది కదా అని కొంతమంది యూట్యూబ్లలో పెట్టారు కాబట్టి మేము ఇంటికాడ ఎప్పటికీ మా పరిశోధన దాదాపు 16 సంవత్సరాల నుండి ఇది జరగబోతుంది. మాకు జ్ఞానం నుండి దీన్ని తెలుసుకునడం ఏమైనా మనకు ప్రూవ్ దొరుకుతుందా అని ఇంటికాడ మేము జ్ఞానంతో కూర్చోడం జరుగుతుంది. ఆ జ్ఞానంతో కూర్చున్నప్పుడు మాకి భగవంతుడు అనేది ఆ పాప ఈ చెట్టు కింద వచ్చి ఉన్న కాడనే అదర్శనమైంది. ఏంటి అదర్శనం అయిందంటే ఏంటంటే మాయమైనట్టే కదా. ఏంటికంటే దైవశక్తిలోకి వెళ్ళిందా పాప? ఏమిటిది? ఏం మురుగం ముట్టలే, ఎవరు కూడా ఎత్తుకెళ్ళలే. ఈ పాప ఉన్న కానీ అదర్శనం ఎలా అయింది అనేది మేము పరిశోధన చేసుకున్నాం. దీన్ని ఆ పాప తండ్రి కారజన్మలో కొన్ని పాపము ఉంది కాబట్టే ఆనాడు అవతల తల్లిదండ్రులు ఎంత జోకించారో మళ్ళీ ఈ పొద్దున మనం ఈ జన్మకు వచ్చేప్పుడు మళ్ళీ కూడా ఆయన బిడ్డను తీసుకుపోయి ఆ జోకం అనేది, ఆ భగవంతుడు, ఆ నరకం అనేది మనకి మానవ రూపంలో ఇస్తాడు. దాన్ని అట్టదానికి ఇక్కడ జరిగింది కాబట్టి మనతోడిగా ఆ దైవాన్ని వేడుకొని మళ్ళీ ఆ పాపని సరే ఆ జన్మలో చేశాడు, తప్పదు. ఈనాడు మనం జ్ఞానికి దైవానికి కనెక్ట్ అయి ఉంటుంది. దీని నుండి మన జ్ఞానం నుండి ఏమన్నా ఆ పాపని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలుతారా ఆ దైవం అనేది మనం ఇక్కడ వచ్చి పరిశోధన చేయాల్సి వచ్చింది. వచ్చేస్తుంది ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నానంటే లేదు ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి 1 గంట నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు అన్నారు మేడం. మగోళ్ళు ఎవరు ఉన్నారండి? నైట్ చాలా అసలు పిల్లలతో ఉన్నాం. ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని ఉన్నాం. మరి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదు? మీరు ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడితే మీరు చెప్పాలి. ఎవడు బెదిరిందా సీఎం అనే? ఎవడు బెదిరిందా సీఎం? ఎంతమంది నీకు పిల్లలున్నారా? ఇదే మాట తీసుకోపో. ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయింది? వెళ్ళిపోయింది పాప, భూదేతలో ఉంది. రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ మార్నింగ్ శివ. కాకినాడ జిల్లా తుని మండలం శ్రీహిత గ్రామంలో జ్ఞానేశ్వరి జాను అనే 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమై వాటిగా 13 రోజులైంది. పోలీసులు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో సర్వశక్తులు ఒట్టి గాలింపు చర్యలు చేపట్టారు. NDRF, SDRF బృందాలు, అటవీ శాఖకు చెందిన హనుమాన్ బృందాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీంలు, పోలీసులు, వీరితో పాటు స్థానికులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బండలన్నీ కూడా దాదాపు ఏదైతే 1500 ఎకరాల కొండ ఉందో 10 కిలోమీటర్ల వరకు కూడా 3 సార్లు NDRF బృందాలు కింద ఇది పైకెక్కి దిగి వస్తున్నాయి. SDRF బృందాలు 6 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ కొండ ఏదైతే నల్లకొండ ఉందో నల్లకొండ ఎదుర్కొన్న చెరువులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. పాప క్షేమంగా తీసుకొచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందరిలో సడమియారు చెందిన కొందరు జ్యోతిష్కుల రూపంలో ఎవరో పిలవకుండా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి అడావుడి చేసి అక్కడ తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న పోలీసులను కూడా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తామని చెప్పాలి. తొలుత ఓ వ్యక్తి తన తుని తను హైదరాబాద్ లో ఉంటానని ఆరావాసం చెప్పి ఎవరైనా మిషన్ పట్టుకొచ్చి అడావుడి చేసి పాప సాయంత్రాలుగా వస్తుందంటూ తల్లిదండ్రులు ఇబ్బంది చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫోటో తీసి వేరే చోట పెట్టి కొన్ని మార్పులు చేసి వెళ్ళిపోయే అడ్రస్ లేదు. తర్వాత నల్లజల్లకు చెందిన మరో జ్యోతిష్కులు వచ్చి
ఇక్కడ గోడ అడ్డుగా ఉంది, గోడ పడగొట్టండి అమ్మాయి వస్తుందని చెప్తే కొంతమంది ఆగ్రహిస్తే అతను వెళ్ళిపోవడం జరిగింది. మరో జ్యోతిష్యుడు వచ్చి తన దగ్గర వెండిని అట్రాక్ట్ చేస్తే డిటెక్టర్స్ ఉన్నాయి, పాప వాళ్ళకి వెండి పట్టీలు ఉన్నాయి కాబట్టి తనకు అనుమతి ఇస్తే తను చేస్తానంటూ 2 రోజులు నాన్న ఆడవాడి చేసి తెలిపాడు. తాజాగా గద్వాల నుంచి తన పేరు కూడా చెప్పకుండా తను దానం చేస్తానని, వ్యవసాయం తన ప్రధానమంత్రి దానం చేస్తే 500 చెప్పేస్తానని చెప్పి ముందు రోజు అంటే మొన్న రాత్రి 1 గంటకి అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడ అదృష్టమైందో ఆ అదృష్టమైన అమ్మాయి ఇంటి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను జ్యోతిషం వదిలేస్తానని చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1 గంటకు కూడా అతను అక్కడే ఉన్నాడు. ఏంటి అంటే భూమాతలో కలిసిపోయింది. మన తండ్రి ఏదైతే చిన్నారి తండ్రి గణేష్ ఉన్నాడు, అతను పాపకర్మలు చేస్తాడు, పాపకర్మలు చేసినందుకు ఇలా పాపం చుట్టుకుందంటూ శాపనార్థాలు పెట్టిన శైలిలో మాట్లాడు. అతను అక్కడి నుంచి మీడియాతో పాటు పోలీసులు కూడా 2 మహిళా కానిస్టేబుల్ కూడా అతన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ వెళ్ళదు. మొన్న రాత్రి చిన్నారి తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు భయపెట్టే విధంగా వాళ్ళ ఇంటి పైన ఉన్న పెండౌస్ మీద పడుకునే ప్రయత్నం చేస్తాడు. వద్దన్నా కూడా అక్కడే పడుకున్నాడు. ధ్యానం చేస్తున్నాం, మీకోసం అంటే పూజలు చేయాలంటే చెప్పడంతో తల్లి కన్నీరు మన్నీరుగా వినిపించింది. మా ఇబ్బందులు మేము ఉన్నాం, పాప క్షేమంగా వస్తుందని నమ్మకం మాకుంది, పోలీసుల మీద నమ్మకం మాకుంది. ఇలాంటి సమయంలో పాప ఇలా అయిపోయిందని చెప్పడం తప్పు, నువ్వు వెళ్ళిపోయి చెప్పినప్పటికీ అనుకున్నా అక్కడే ఉన్నాడు. నిన్న ఏదైతే హోంమంత్రి మంగళపూడి అనిత వచ్చి తల్లిదండ్రులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా ఈ జ్యోతిష్యుల గురించి ప్రత్యేకంగా ఆవిడ ప్రస్తావించారు. ఒక జ్యోతిష్యుడు వచ్చి ఇక్కడ హడావుడి చేస్తున్నాడు, ఇలా భయపెడుతున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, భూమాతలో కలిసిపోయిందని చెప్తున్నాడు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని హోంమంత్రి మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఎస్పీ నుంచి కింద స్థాయి వరకు పోలీసు అధికారులు ఉండగా వాళ్ళు ఎదురుకుండా అక్కడ ఉన్నాడు. మీడియా చూపించడం జరిగింది ఇక్కడే ఉన్నాడని. పోలీసులు పక్కకు దోస్తారు, హోంమంత్రి వెళ్ళిపోతారు, మళ్ళీ అతను అక్కడే ఉన్నాడు. అసలు ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చాడు, 3 రోజుల నుంచి అక్కడే ఉండి భయపడుతున్నాడు. నిన్న రాత్రి కూడా అక్కడే ఉండి వాళ్ళ ఇంటి పై భాగంలో అతను ఉండడం విమర్శలకు తావిస్తుంది. కొన్ని మీడియా సంస్థలు ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో, సోషల్ మీడియా సంస్థలకు పోలీసులు నోటీసులు సిద్ధం చేశారో, అలాంటి నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు ఎందుకు వదిలేస్తున్నారు? హోంమంత్రి ఎదురుకుండా అక్కడ ఉండడానికి ఆ వ్యక్తి అసలు ఎవరు, ఏమైనా వీఐపీనా లేదంటే రికమెండేషన్తో వచ్చాడా అన్నది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపిస్తే తల్లిదండ్రుల్లో కొంత భయం తగ్గుతుంది అని గ్యారంటీగా చెప్పొచ్చు. ఎందుకంటే తల్లి ఇప్పటికీ 13 రోజులకి తిండి తినకుండా కేవలం ద్రవపదార్థాలు తీసుకు బతుకుతుంది. అలాంటి ఆవిడని భూమాతలో కలిసిపోయింది. నేను పూజ చేస్తేనే భూమాత నుంచి బయటకు వస్తుందంటూ బెదిరించే దోడంతో పాల్పడడంతో ఇలాంటి వారిని పోలీసులు కట్టడి చేయాలని అవసరం ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు. నిన్న 2 మహిళా కానిస్టేబుల్ బలవంతంగా అతనికి పంపించేస్తున్నా మళ్ళీ హోంమంత్రి వెంట అతను నడుచుకుంటూ వచ్చినట్టు అతను ధైర్యాన్ని పెంచుకోవాలి. పైగా తనకు సీఎం తెలుసు, సీఎంతో చెప్పి మీ అందరి సంగతి చేసేస్తున్నది బెదిరించే ధోరణిలో మాట్లాడడం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో పోలీసులు ఇలాంటి వాళ్ళకి కట్టడి చేయాలి. ఏదైతే జ్యోతిష్యం వాస్తుని భయపెడుతున్నారో అలాంటి వాళ్ళని కట్టడి చేస్తే కొంత భయం తగ్గుతుందని కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు 13వ రోజు కూడా చిన్నారి కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఈ కేవలం ఈ నల్లకొండే కాకుండా నల్లకొండ చుట్టుపక్కల ఉన్న ఇది మన ఏదైతే సిహెచ్ అగ్రహారంలో ఇక్కడ నుంచి యలమంచిలి వరకు అంటే అనకాపల్లి జిల్లా వరకు ఉన్న కొండలన్నీ కూడా పోలీసులు గాలిస్తున్నారు, శ్రమించే ప్రతి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నా, అంటే ఇవాళ కానీ రేపు కానీ వస్తాయి. దానికోసం కంగారు పెట్టద్దని చెప్పి హోంమంత్రి చెప్పారు. మన ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాత్రం కొంత క్లూ కనిపించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇలా నేపథ్యంలో ఇలా బెదిరించేవారిని మాత్రం పోలీసులు అక్కడి నుంచి పంపించాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ చేతులు జోడించి కోరుకుంటారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. అలాంటి మాటలు వచ్చేస్తుంది, ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నానంటే లేదు, ఇలా ఈ దారండి వచ్చేస్తుంది, లేదంటే ఈ దారండి వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగాడా? అడగలేదు.